హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీకెండ్స్లో మా ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేసామండి. చాలా బాగుందండి. ఇప్పుడు మేము వెళ్ళే ట్రిప్ ఏంటంటే బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకెళ్ళండి. చాలాసేపటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, ఒక దగ్గర ఆగామండి. మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఫొటోస్ దిగారు. చాలా బాగుంటుందండి ప్లేసు. మీరు తప్పకుండా వెళ్ళండి. ఎలా ఉన్నానండి, బాగున్నానా? నా వెనకాల నిల్చుంది మా బామ్మది, మా పెద్దమ్మలు, మా అత్తమ్మ, మా వైఫ్, ఆయన మా చెల్లె, మా బామ్మది వాళ్ళ వైఫ్ అన్నమాట. వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అంటే చాలా బాగున్నాయండి. మీరు తప్పక మిస్ కావద్దు. అసలు నిద్రపోకండి వెళ్ళేటప్పుడు కార్లో. నన్ను మాత్రం వెనకాల పడేశారండి. మా వాళ్ళందరూ ముందర కూర్చున్నారు, కానీ నేను నా కొడుకు మాత్రం వెనకాల చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా అనిపించింది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. మాది తెలంగాణ అండి. మేము మహారాష్ట్ర మీదకి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నాయండి, ఏదో వర్క్ జరుగుతుంది. అయినా బాగానే ఉన్నాయి రోడ్స్ అన్నీ, కానీ కొంచెం ఇబ్బందిగా ఉండే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. మేము మార్నింగ్ 5 o'clock అట్లా బయలుదేరాము. మేము వచ్చేసరికి అక్కడ 10:30 అట్లా అయిందండి. కానీ బాగా ఎంజాయ్ చేసామండి రైడ్ మాత్రం. మాతో వచ్చిన డ్రైవర్ అన్న కూడా చాలా బాగున్నాడు, అన్ని దగ్గరుండి చూపించాడు. కానీ బాగుంటాయండి లొకేషన్స్ అయితే, మీరు తప్పక మిస్ కావద్దు. బీదర్లో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మాకు క్లియర్గా చూపించాడు. అన్న నంబర్ లాస్ట్లో మెన్షన్ చేస్తా, తప్పకుండా మాత్రం తీసుకెళ్ళండి. మా ఏరియాలో ఉంటే మాత్రం అన్నను మాత్రం కాంటాక్ట్ కండి. మెట్లు ఉంటాయండి. మెట్లకి వచ్చిన తర్వాత పైన ఇలా ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్ అండి. ఈచ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. నా కొడుకు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు, వస్తున్నారు. వాడు అప్పటి నుంచి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి. సరే అండి, వాళ్ళ మమ్మీ వాళ్ళు చూడండి, మా బామ్మది వాళ్ళ చెల్లె, వైఫ్, మా మమ్మీ అందరూ అక్కడ బ్యాగులు పట్టుకొని నిల్చున్నారు. ఇది చెప్పుల స్టాండ్ అండి. మా చెప్పులన్నీ ఇక్కడనే పెట్టుకున్నాము. వాడు అస్సలే ఆగుతలేడండి నా దగ్గర. ఎప్పుడెప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాడు. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయినాం. మా వాళ్ళందరూ హాయ్ చెప్తారు చూడండి ఒకసారి. ఇలా కొన్ని స్టేజెస్ ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ చాలా బాగుంటుందండి ఆ ఎగ్జైట్మెంట్. మా మా బామ్మది హాయ్ చెప్తున్నారు, మా చెల్లె కూడా, నేనండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారము. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. దర్శనం చేసుకోవాలి, చేసుకొని ఎంట్రీ అవ్వాలి, దేవుణ్ణి దర్శించుకోండి. ఇప్పుడు వెళ్తున్నామండి, దిగుతున్నాము. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి.
నేను మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేసామండి వాటర్లో. చాలా బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. కానీ ఇక సిచ్యువేషన్స్ బట్టి అందరితో మనం ఉండాలి కాబట్టి మా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. బాగా అనిపించింది. చిన్నపిల్లల్ని అలౌ చేస్తారో లేదో అనుకున్నామండి. మా అబ్బాయి వయసు కన్నా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. పర్లేదు, వెళ్ళొచ్చు. మా అమ్మగారు అండ్ మా అబ్బాయి అండి, వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. మా మా బామ్మర్ది అండ్ మా చెల్లెలు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి. వచ్చి కార్లో కూర్చున్నాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, పర్చేస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. మర్చిపోకండి. మరెన్నో బ్లాగ్స్తో మీతో ఉంటా.